వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే, గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే, గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే, గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే, గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే, గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది.
ఆ సీన్ ఏంటంటే గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు అసెంబ్లీలో సీన్ రిపీట్ అయింది. ఆ సీన్ ఏంటంటే గతంలో ఏపీలో ఏదైతే సీన్ జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. అదేం సీను? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి సీను. అది మనం గతంలో అసెంబ్లీలో చూసి ఆయన ఏడ్చినటువంటి విధానము ఆయనకు ప్లస్ అయ్యి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అటు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. అది రేపు కేసీఆర్కు ఏది అవకాశం వచ్చేటటువంటి సందర్భం కూడా జరిగినటువంటి